నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ హయాంలోనే ఎక్కువ ద్రోహం. హక్కున చేర్చుకున్న పాలమూరును పడావు పెట్టారని ధ్వజం. అంచనాలకు మించి విద్యుత్ డిమాండ్ పెరుగుతోందన్న భట్టి. 2030 నాటికి 20,000 మెగావాట్ల పునరుత్పాదక శక్తి ఉత్పత్తికి చర్యలని వెల్లడి. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం. రహదారులపై మోకాల లోతు వరద. బీహార్ పేదల గురించి కాంగ్రెస్ ఆర్జేడీలు పట్టించుకోలేదన్న మోదీ. పేదలకు ఉద్యోగాలు ఇచ్చే ముందు వారి భూములు తీసుకుందని ఆరోపణ. ఛత్తీస్గఢ్ మాజీ సీఎం కుమారుడు చైతన్య బఘేల్కు ఈడీ కస్టడీ. మద్యం కుంభకోణం, మనీ లాండరింగ్ కేసులు అరెస్ట్. ప్రజాపాలనలో జరిగే రాష్ట్రాభివృద్ధిని కల్వకుంట్ల కుటుంబం ఓర్వలేకపోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసేందుకు ప్రణాళిక రూపొందించామని స్పష్టం చేశారు. నాగర్ కర్నూలు జిల్లాలో పెంట్లవల్లి మండలం జటప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేశారు. నిన్ను ఎంపీగా గెలిపించింది మేం కాదా? నిన్ను పార్లమెంటుకు పంపించింది మేం కాదా? ఆనాడు కరీంనగర్ జిల్లా నుంచి వలసపోయి పారిపోయి పాలమూరుకు వస్తే నీకు అండగా మేం నిలబడితే, నీకు అన్నం మేం పెడితే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా మా పాలమూరుకు సున్నం పెట్టింది నువ్వు కాదా చంద్రశేఖరరావు గారు? ఈరోజు ప్రజాపాలన వస్తే ప్రజాపాలనలో ఆయనకు దుఃఖం వస్తుందంట. ప్రజాపాలనను చూసి నేను అడగదలుచుకున్న, ఎందుకు వస్తుంది చంద్రశేఖరరావు గారి నీకు దుఃఖం? తట్ట పని, పార పని, మట్టి పని వలసలు పోయి కూలీలుగా ఉండాల్సిన పాలమూరు రైతు బిడ్డ, నల్లమల బిడ్డ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా నీకు దుఃఖం వచ్చిందా? లేకపోతే మా దళితులేమో చెప్పులు కుట్టుకోవాలి, మా యాదవులేమో గొర్రెల్ని పెంచుకోవాలి, మా ముదిరాజు సోదరులు గంగపుత్రులు చేపలు పట్టుకోవాలి, మా గౌడన్నలు ఈదులు గీసుకోవాలని నువ్వు పథకాలు తెస్తే మేము ఈనాడు మా దళితులు, మా యాదవులు, మా గౌళ్ళు, మా ముదిరాజులు, మా వాల్మీకులు, మా మాదాసి కురువ బోయల పిల్లలు చదువుకోవాలి. చదువుకోవడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ జట్ప్రోలు గ్రామానికి 200 కోట్ల రూపాయలతోటి 25 ఎకరాల కట్టి చెప్పులు గుట్టుడు, చేపలు పట్టుడు, ఈదులు గీసుడు, గొర్రెలను పెంచుడు మా తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు కూడా ఆ వృత్తిలో వచ్చారు. ఇవాళ మా పాలమూరు జిల్లా మేలుకొన్నది. మా పిల్లలను డాక్టర్లను చేయాలి, ఇంజనీర్లను చేయాలి, ఈరోజు ఐఏఎస్లను చేయాలి, ఐపీఎస్లను చేయాలి, రాజ్యాలను ఏలాలి. మా పాలమూరు బిడ్డ తెలంగాణకు ఒక 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి అని మా జిల్లా కంకణం కట్టుకున్నందుకు ఇవాళ నీకు కడుపు నొప్పయి దుఃఖం వచ్చిందా చంద్రశేఖరరావు గారని నేను అడుగుతుండా. మాదిగా ఉపకులాల వర్గీకరణ చేసినందుకు మాదిగోళ్ళ పిల్లలు ఇవాళ డాక్టర్లుగా, ఇంజనీర్లుగా సీట్లు వస్తుంటే నీ కొడుకుతో పాటు, నీ మనవడితో పాటు మాదిగోళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి నీకు దుఃఖం వచ్చి నీ కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. చంద్రశేఖరరావు గారు, నీ కళ్ళల్లో నిప్పులు ఎందుకు పోసుకుంటున్నావు? ఆ దళితుల పిల్లలు ఇంకెంతకాలం చెప్పులు కుట్టుకొని బతకాలి? ఇందుకే నీకు దుఃఖం వచ్చిందా అని నేను అడుగుతున్నా. 10 ఏళ్ళు నువ్వు పూర్తి చేయని ప్రాజెక్టులు, 10 ఏళ్ళు నువ్వు పడవ పెట్టిన ప్రాజెక్టులు. అందుకే దామోదర రాజనరసింహ గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చెప్పిన, మా అనిరుద్ధ్ రెడ్డి అడిగితే ఈరోజు అన్ని ప్రాజెక్టులకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, కల్వకుర్తి ప్రాజెక్టు, భీమా ప్రాజెక్టు, కోయిల్సాగర్ ప్రాజెక్టు, నెట్టెంపాడు ప్రాజెక్టు, ఈరోజు ప్రతి ప్రాజెక్టు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణకు ఎన్ని 100 కోట్లైనా ఈ సంవత్సరం డిసెంబర్ 9 తారీఖు లోపల మొత్తం భూ నిర్వాసితులకు వాళ్ళందరికీ నష్టపరిహారం ఇచ్చి భూమి సేకరించి రాబోయే 2 ఏళ్ల ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినాం. అందుకోసం నీ కడుపు మండి కళ్ళల్లో నీళ్ళు వచ్చి నీకు దుఃఖం వచ్చిందా చంద్రశేఖరరావు గారు? మా పాలమూరు బాగుపడుతుంటే
ఎడారిగా మారిన మా పాలమూరు పచ్చగా మారుతుంటే, కృష్ణానది జలాలు మా పొలాల్లో పారుతుంటే నువ్వు ఎందుకంత విషం పెట్టుకొని ఈరోజు విషం జిమ్మాలని మా మీద పగబట్టి పనిచేస్తున్నావు అని నేను అడుగుతున్నా. హైదరాబాద్ పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రహదారులు జలమయమయ్యాయి. నాంపల్లి స్టేషన్ రోడ్డుపై మోకాలు లోతు నీళ్లు నిలిచాయి. ఫర్నిచర్ షాపులలోకి వర్షపు నీరు చేరింది. హైదరాబాద్లో రహదారులపై భారీగా నీరు ప్రవహిస్తోంది. వాహనదారులు, పాదచారులు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మియాపూర్, కోకట్పల్లి, ప్రగతినగర్, మూసాపేట, అమీర్పేట, బేగంపేట, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, ఖైరదాబాద్, నాంపల్లి, కోటి, చాదర్ఘాట్, మలక్పేట, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హైత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, అల్వాల్, తిరుమలగిరి, బోయిన్, మారేడుపల్లి, తార్నాక, ఓయూ క్యాంపస్, హబ్సిగూడ, ఉప్పల్, నాచారం, మల్లాపూర్, ముషిరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్, గాంధీనగర్, కవాడిగూడ, బోలక్పూర్, చిక్కడపల్లి, హిమాయత్ నగర్లో వర్షం పడింది. వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది రహదారిపై నిలిచిన నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. వర్షాలతో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గచ్చిబౌలి బయోడైవర్సిటీ నుంచి ఐకియా మార్గంలో భారీగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మియాపూర్ నుంచి కొండాపూర్ మార్గంలో రోడ్డుకి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పవన్ అడిగి తెలుసుకుందాం. పవన్, చెప్పండి, ప్రస్తుతం ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ అయింది, ఆ వివరాలు ఏంటి? సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి అయితే నగరంలోని వివిధ ప్రాంతాల్లో విపరీతంగా ట్రాఫిక్ జామ్ అయింది. సాధారణ సమయంలోనే హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎక్కువ జామ్ అవుతుంటుంది. అలాంటి చినుకు ప్రదేశాలు చెప్పాల్సిన అవసరం లేదు. వాహనదారులు అయితే నరకం చూస్తారని చెప్పుకోవచ్చు. ఇటు కూకట్పల్లి, అలాగే కొండాపూర్, హైటెక్ సిటీ, మాదాపూర్, కియా, ఐకియా ఈ వార్డుల్లో అయితే విపరీతంగా ట్రాఫిక్ జామ్ అయింది. మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో ఎక్కడికక్కడ నిలిచిన వాహనాలు, గచ్చిబౌలి బయోడైవర్సిటీ నుంచి ఐకియా మార్గాల్లో అయితే ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అక్కడి నుంచి మెల్లగా ముందుకు కదులుతున్నాయి వాహనాలు. మరోపక్క గచ్చిబౌలి బయోడైవర్సిటీ వద్ద ఉన్నటువంటి చెరువు దగ్గర అయితే భారీగా వరద నీరు చేసింది. భారీగా వరద నీరు చేరడం వల్ల ఆ వరద నీటిలో ఒక కారు అలాగే బైకులు కూడా నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం అయితే వాహనాలు మెల్లగా కదులుతున్నాయి. ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అలాగే పోలీసులు వివిధ శాఖలన్నీ కూడా ఎప్పటికే రోడ్లపై తెలుసుకొని ఎక్కడికక్కడ నీటిని తొలగించడం కానీ, ట్రాఫిక్ ను సజావుగా ముందుకు వెళ్లేలా చేయడం కానీ ఇలాంటి ప్రయత్నాలు అన్ని చేస్తున్నారు. అయితే ఈ సాయంత్రం వేళ కావడంతో కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లేవారు, కార్యాలయాల నుంచి ఇల్లుకొని ఇంటికి వెళ్లే వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు. కాబట్టి ఉదయం పూట, సాయంత్రం పూట హైదరాబాద్ లో ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు వర్షం పడడంతో ఇంకా భారీగా వాహనాలు నిలిచిపోయి మనం చూడొచ్చు. కొన్ని కిలోమీటర్ల కొద్ది కూడా వాహనాలు ఇక్కడికక్కడ నిలిచిపోయి మెల్లగా ముందుకు కదులుతున్న పరిస్థితి అవుతుంది. ఇటు సికింద్రాబాద్, అల్వాల్, తిరుమలగిరి, పెన్పల్లి, తార్నాక, అశోడ, ఉప్పల్, నాచారం, అలాగే ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్, హిమాయత్ నగర్, మణికొండ, రాజేంద్ర నగర్, అత్తాపూర్, గండిపేట ఇవన్నీ ప్రాంతాల్లో కూడా అటు ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్,
అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడికక్కడ వర్షం పడటంతో పాటు రోడ్లపై వర్షం నీరు నిలవడంతో అయితే కొంత రాకపోకలకు ఇబ్బంది కలిగి వాహనదారులు అయితే ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఉప్పల్ సైడ్ నుంచి చూడ వైపు కూడా భారీగానే ట్రాఫిక్ జామ్ అయింది. ఈ రోజు రేపు కూడా వర్షం కురుస్తుందని ఇప్పటికే వాతావరణ శాఖ కూడా ప్రకటించింది. జిహెచ్ఎంసీ పరిధిలో కూడా ఇవాళ రాత్రి వరకు కూడా భారీ వర్షం కురిసే అవకాశం అనేది కూడా వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే నగరవాసులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా మరోవైపు హెచ్చరించింది. ఏదైనా పని ఉంటేనే తప్ప బయటికి రావద్దని సూచిస్తున్నారు. అలాగే నగరంలోని రోడ్లపైన ఎక్కడికక్కడ మ్యాన్ హోల్స్ తెరుచుకొని ఉంటున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇటు వాహనదారులు కావచ్చు, పాఠశాలలు కావచ్చు, జాగ్రత్తగా చూసుకోవాలని కూడా చెప్తున్నారు. అలాగే వర్షం వస్తుంది కాబట్టి ఎక్కడికక్కడ కరెంటు స్తంభాలు, ఈ కరెంటు పోల్ ఏవైతే ఉన్నాయో ఎట్టి పరిస్థితుల్లో వాటిని ముట్టుకోవద్దని కూడా అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. ఇక ఇప్పటికైతే ట్రాఫిక్ అయితే భారీగా ఇక్కడ జామ్ అయింది. సాయంత్రం అర్ధరాత్రి వరకు కూడా భారీ వర్షం ఉన్న నేపథ్యంలో అయితే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా నాగపూర్, పచ్చిపోలి, బయోడైవర్సిటీ, హైటెక్ సిటీ, కొండపూర్ ఈ ప్రాంతాల్లో అయితే విపరీతంగా ట్రాఫిక్ జామ్ అయి చుక్కలు చూస్తున్నారని చెప్పుకోవచ్చు వాహనదారులు. ధన్యవాదాలు పవన్. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రాంతంలో రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచింది. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. జంట నగరాల్లో భారీ వర్షం కురుస్తోంది. సాయంత్రం నుంచి కూడా ఒక్కసారిగా ఆకాశం పూర్తిగా మేఘావృతమై భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి. నగరంలోని అనేక ప్రాంతాల్లో ఈ సాయంత్రం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. 5 రోజుల పాటు వర్షం ఇదే విధంగా కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు కానీ జిహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. అయితే ఇందుకు సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే మాన్సూన్ టీమ్స్ను రంగంలోకి దించింది. ప్రధాన కూడళ్లలో ఎక్కడైతే వర్షపు నీరు నిలుస్తుందో అక్కడ ప్రధాన కూడళ్లు కావచ్చు, బస్తీలు, అదేవిధంగా కాలనీల్లో వర్షపు నీళ్లు నిలుస్తున్న ప్రాంతాల్లో అయితే పూర్తిగా వర్షపు నీరు నిలవకుండా సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు ఆదేశించిన పరిస్థితి. అయితే మాన్సూన్ టీమ్స్ రంగంలోకి దిగి అదేవిధంగా హైడ్రా సిబ్బంది కూడా రంగంలోకి దిగి ఎక్కడికక్కడ నీరు నిలవకుండా అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు చూస్తే హ్యాబిట్స్ కావచ్చు, కోటి, అదేవిధంగా దిల్సుఖ్ నగర్, వనస్థలిపురం, మలక్పేట్, అంబర్పేట్, అదేవిధంగా సికింద్రాబాద్, ఉప్పల్, తార్నాక, బేగంపేట్, ఎర్రగడ్డ, సనత్ నగర్తో పాటుగా కుకట్పల్లి, మియాపూర్, ఇటు హైటెక్ సిటీ, అదేవిధంగా మాదాపూర్ వంటి అనేక ప్రాంతాల్లో, గచ్చిబౌలి, అదేవిధంగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఖైరతాబాద్, లకడికాపూల్, మెహదీపట్నం తదితర అనేక ప్రాంతాల్లో అయితే వర్షం ఇదే విధంగా కురుస్తూనే ఉంది. 5 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ప్రకటించిన పరిస్థితి. ప్రధానంగా లోతట్టు ప్రాంత ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ఏదైనా లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు ఊహించని విధంగా వచ్చి చేరితే మాత్రం వెంటనే జిహెచ్ఎంసీ అధికారులకి సమాచారం ఇవ్వాలని ఇప్పటికే అధికారులు కూడా సూచించిన పరిస్థితి. అయితే ఎప్పటికప్పుడు అధికారులు, ఉన్నతాధికారులు నగరంలోని లోతట్టు ప్రాంతాలతో పాటుగా పలు ప్రాంతాల్లో ఎక్కడైతే వర్షం భారీగా కురుస్తుందో ఆ ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అదేవిధంగా జిహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా, పోలీసులు వీరంతా కూడా ప్రత్యేకంగా అంటే ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో వర్షం ఏ విధంగా కురుస్తుంది, ఎట్లా పరిస్థితి ఏ విధంగా ఉంది అనే విషయంపై అయితే ఎప్పటికప్పుడు వీళ్ళంతా కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా నగరంలోని అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం పరిస్థితి ఇదే విధంగా ఉంది. ప్రస్తుతం అయితే వర్షం ఇంకా కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో 5 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే ప్రకటించిన పరిస్థితి. అందుకు తగ్గట్టుగానే జిహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా కావచ్చు అన్ని ఏర్పాట్లు చేశారు. వర్షపు నీరు ప్రధానంగా నిలవకుండా ఎప్పటికప్పుడు సిబ్బంది వాటిని తొలగించేలా అయితే ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం నగరంలో వర్షానికి సంబంధించి ఇది తాజా పరిస్థితి. ఓవర్ టు యూ.
ధన్యవాదాలు శ్రీనివాస్. రుతుపవన ద్రోణి ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ, మధ్య, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జ్యోతికిరణ్ అందిస్తారు. రుతుపవన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవడంతో పాటు ఉత్తర, మధ్య, తూర్పు తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అంతేకాకుండా ఈ 5 రోజులతో కాకుండా రాగల 15 రోజులలో కూడా ఆకాశం మేఘావృతంగా ఉండడంతో పాటు వర్షాలు కురుస్తానని అయితే చెప్తున్నాం. ఇప్పుడైతే రోహిణి కార్తెలో కాయాల్సిన ఎండలు ఆరుద్ర కార్తెలో కాస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆరుద్ర కార్తె అంటేనే వర్షాలకు నిలయంగా ఉండేది. ఈ మాసంలో రోహిణి కార్తెలో కొట్టినట్టయితే మొత్తంగా ఎండలైతే కాస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు మాత్రం నైరుతి ఋతుపవనాలకు సంబంధించి కానీ ఋతుపవన ద్రోణి ప్రభావంతో కానీ రాష్ట్రంలో రాగల 15 రోజుల పాటు మాత్రం వర్షాలు పడే అవకాశం ఉందని అయితే హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రధానంగా ఈ 5 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని అయితే వాతావరణ శాఖ చెప్పింది. అయితే ఈ 5 రోజులు ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారనేది అయితే మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇవాళ చూసుకున్నట్లయితే హన్మకొండ, వరంగల్, మహబూబాద్, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్గొండ, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ ఈ జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ చెప్పింది. మిగతా జిల్లాలు చూసుకున్నట్టయితే మిగతా అన్ని జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. అయితే మనం ప్రధానంగా ఏదైతే భారీ వర్షాలు కురుస్తాయని చెప్పినామో ఈ భారీ వర్షాలు కురిసే జిల్లాల్లో ఎల్లో హెచ్చరికలను అయితే వాతావరణ శాఖ జారీ చేసింది. అంతేకాకుండా రేపు చూసుకున్నట్లయితే రేపు కామారెడ్డి, మెదకు, సంగారెడ్డి, సిద్దిపేట, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాదు, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అయితే తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా చెప్పిన పరిస్థితి. అయితే ఈ వీటితో పాటు ఇక్కడ ఎల్లుండి కనుక చూసుకున్నట్టయితే ఎల్లుండి 20వ తేదీ అవుతుంది. ఆ రోజు సంగారెడ్డి, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి ఈ 4 జిల్లాల్లో మాత్రమే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తర్వాత మిగతా అన్ని జిల్లాలు చూసుకున్నట్టయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తాయని చెప్పింది. 21వ తేదీన చూసుకున్నట్లయితే కామారెడ్డి, మెదకు, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్తో పాటు హన్మకొండ, వరంగల్, జనగామ, మహబూబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అయితే ప్రకటించింది. ఈ భారీ వర్షాలు కురిసే జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను అయితే జారీ చేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ తెలిపిన పరిస్థితి. మొత్తంగానైతే రాష్ట్రంలో ఉరుముల మెరుపులు, ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని అయితే ప్రకటించింది. ముఖ్యంగా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని చెప్పింది. ఈ వర్షాలు కురిసే సమయంలో పిడుగుపాట్లు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మల్లికార్జున్తో జ్యోతికిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. బనకచర్ల విషయంలో అడ్డంగా దొరికిపోయిన సీఎం రేవంత్ రెడ్డి ఆ అంశం నుంచి దృష్టి మళ్లించేందుకు చిట్చాట్ పేరిట తనపై నిరాధార ఆరోపణలు చేశారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. ఖమ్మం పర్యటనలో బీఆర్ఎస్ నేతలతో కలిసి మాట్లాడిన ఆయన రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు. జీవితంలో ఏనాడు తాను సిగరెట్ కూడా తాగలేదన్నారు. తాను ఏపీ మంత్రి లోకేష్ను కలవలేదని, కలిసినా తప్పేంటని ప్రశ్నించారు. మంత్రుల ఫోన్లను రేవంత్ రెడ్డి ట్యాప్ చేయిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. 48 గంటల ముందు డైలాగులు కొట్టిండు. నేను రానే రాను. ఆంధ్ర వాళ్ళు మీటింగ్ పెట్టినారు, ఆంధ్ర ప్రభుత్వం వాళ్ళ చేతుల్లోనే కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది. మరి నేను రాను, చంద్రబాబు పిలిచిన బనకచర్ల గురించి అయితే నేను రాను అని డైలాగులు కొట్టినాడు, లీకులు ఇచ్చినాడు. లీకు వీరుడు ఇచ్చిన తర్వాత 24 గంటల్లో ఏం మారిందో తెలియదు. టకామని ఢిల్లీలో తేలిన తర్వాత స్పష్టంగా దొరికిపోయినాడు. ఈయనేమో బనకచర్ల ప్రస్తావనే రాలేదంటాడు. ఆంధ్ర మంత్రి గారు రామానాయుడు గారు బయటకు వచ్చి మొట్టమొదటి ఎజెండా అంశమే బనకచర్ల, దాని మీద మాట్లాడినాం, 30 రోజుల్లో కమిటీ వేస్తున్నాం, అయిపోయింది, చంద్రబాబు డైరెక్షన్ ఇచ్చిండు, రేవంత్ ఓకే అన్నాడు అన్న లెవెల్లో ఆయన మాట్లాడుతున్నాడు. దొరికిపోయిండు దొంగ. తెలంగాణ ప్రయోజనాలను, గోదావరి జలాలను పూర్తి స్థాయిలో చంద్రబాబు గారికి తాకట్టు పెట్టినాడు అని దొరికిపోగానే మళ్ళీ డైవర్షన్ స్టార్ట్. టన్నుల కొద్ది కేసులు, గుండు పిన్నంత ఆధారం అన్న దొరికిందా? లై డిటెక్టర్ పరీక్ష పెట్టు అని చెప్పిన మొట్టమొదటి రాజకీయ నాయకుడిని నేను. నీకుందా దమ్ము? ఓటుకు నోటు కేసులో నేను డబ్బులు తీసుకోలేదు లేదా ఇవ్వలేదు అని చెప్పే దమ్ము నీకుందా? లై డిటెక్టర్ పరీక్షలో ఇదిగో పులి అంటే అదిగో తోక, ఇదిగో ట్యాపింగ్, ఈ హీరోయిన్ ఆ హీరోయిన్,
ఈయన డ్రగ్గులు వాడాడు, ఆయన డ్రగ్గులు వాడాడు. ఒక్కడంటే ఒక్కడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఈ రాష్ట్ర అధికార యంత్రాంగంలో కానీ అధికారికంగా ఏమైనా చెప్పారా? ఏంది గాసిప్సు, ఏంది నాన్సెన్సు? ఎవరన్నా మీకు వచ్చి ఫలానా వాడు తప్పు చేశాడని చెప్పారా ఇప్పటికీ? ఈ శవాల మీద పేలాలు ఏరుకోవడం ఏందే నాకు అర్థం కాదు. ఎవరో చనిపోతే దుబాయ్లో దాన్ని నాకంట కట్టడమే. నేను అందుకే అంటా ఉన్నాను, నీకు దమ్ముంటే ఆధారం బయట పెట్టు, దమ్ముంటే ఏ టెస్ట్ చేస్తావో చెయ్యి. లేదా ఈ కిట్టి పార్టీ ఆంటీ లాగా ప్రతిరోజు ఇళ్ళ చెవుగొరికి వాళ్ళ చెవుగొరికి హెడ్లైన్లు మేనేజ్ చేసి మీడియాను మేనేజ్ చేసి ఎక్కువ రోజులు బతకలేవు. ఇంకో మాట అంటాడు, నేనేదో లోకేష్ని కలిసినట్టు అర్ధరాత్రి పోయి మేమేం చేసినా బాజాప్తా చేస్తాం, బేజాప్తా చేయాల్సిన కర్మ మాకు లేదు. అయినా నాకు తెలియక అడుగుతా, లోకేష్ ఏమన్నా నీ లెక్క అంతర్రాష్ట్ర దొంగనా? లోకేష్ ఏమన్నా నీ లెక్క సంచులు మోసినోడా? లోకేష్ ఏమన్నా నీ లెక్క చదువు రానోడా? అయినా నాకు తెలియక ఇంకో మాట అడుగుతా, పక్క రాష్ట్ర మంత్రి యువకుడు, నాతో డెఫినెట్గా సత్సంబంధాలు ఉన్నాయి, ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా ఉంటాము, కలవలేదు కానీ కలిస్తే తప్పేంది నాకు తెలియక అడుగుతా. అయినా మీ పెద్ద బాసు చంద్రబాబు కొడుకే కదా, నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, సూటిగా అడుగుతా ఉన్నా, నీ సీటుకి ఎవడెసరు పెడతాడో అని చెప్పి ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి, వీళ్ళ ఫోన్లు నువ్వు ట్యాప్ చేయట్లేదా? ఈరోజు చెప్తావా నీ మనవాడి మీద ఒట్టేసి చెప్తావా బయటకు వచ్చి నేను వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయట్లేదని? వీళ్ళ రాష్ట్రంలో వేలాది ఫోన్లు ట్యాప్ చేస్తున్నమాట వాస్తవం కాదా? చెప్తావా? లై డిటెక్టర్ ముందు కూర్చొని చెప్తావా? బయటకు వచ్చి ఒట్టేసి చెప్పు దమ్ముంటే. దుబాయ్లో కేదార్తో పెట్టుబడులు పెట్టించింది ఎవరని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో తప్పేముందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కేటీఆర్ ఖమ్మం ప్రెస్ మీట్పై స్పందించిన ఎంపీ సీఎం రేవంత్ రెడ్డి దెబ్బకు కుదేలై మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చున్నారన్నారు. 10 ఏళ్లు చర్చ లేకుండా అసెంబ్లీ నడిపారని, గతంలో జారీ చేసిన జీవోలు మంత్రులకే తెలియకుండా చేశారని ఆరోపించారు. ఇప్పుడు రచ్చ చర్చ అని బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 2 రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై నెలకొన్న సమస్యలపై చర్చించేందుకే వారిని రప్పించినట్లు కేంద్రం ప్రెస్ నోట్ సైతం విడుదల చేసిందని గుర్తు చేశారు. దానిని పక్కన పెట్టి బనకచెర్ల ప్రాజెక్టు గురించి చర్చించారంటూ బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి ఓదరగొట్టడం సరికాదన్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన కేటీఆర్ మధ్యాహ్నం ఎక్కడన్నా సూర్యాపేటల 3 ఫీట్ల దగ్గర ఆగేమన్నా 2 వేసుకొని ఖమ్మం పోయినా అని డౌట్ అయితే వచ్చింది నాకు. ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడిన ఆవేశము, కనెక్షన్ లేని మాటలు, వాళ్ళు చేసిన తప్పులన్నీ ఆయనే చెప్పుకోవడము, అవన్నీ ఎదుటి వాళ్ళు ఇప్పుడు ఈ 1.5 పాలన గురించి 2 సంవత్సరాలు అని చెప్పడం, ఎంత తొందరగా ఈ ప్రభుత్వం 5 ఏళ్లు కంప్లీట్ చేయాలి, తాతాలాడుతుండు ముఖ్యమంత్రి కావాలని చిన్నబాబు. ఈ తాతాలాడటంలో ఏది పడితే అది మాట్లాడుతుండు, సబ్జెక్టుకు సంబంధం లేకుండా. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కేంద్రాన్ని, మోదీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బనకచెర్ల వివాదంపై 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేర్వేరు ఎజెండాలతో కేంద్రం వద్దకు రావడంతో వారి చర్చలకు వేదికగా నిలిచామన్నారు. కృష్ణా గోదావరి జలాలపై 2 సీఎంలు సమావేశమైతే వారి భేటీని బీఆర్ఎస్ తప్పుపట్టడమేంటని హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో ధ్వజమెత్తారు. కేంద్రం పెద్దన పాత్ర పోషిస్తూ పరిష్కార వేదికగా నిలిచిందన్నారు. 2 రాష్ట్రాలకు న్యాయం చేయాలన్నదే కేంద్రం ఉద్దేశమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వము జోక్యం చేసుకుంటే ఎందుకు జోక్యం చేసుకురంటారు? కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే అసలు కేంద్ర ప్రభుత్వం పట్టించుకుంటలేదంటారు. కడతానని ఒక ముఖ్యమంత్రి, కట్టొద్దని ఒక మంత్రి కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వచ్చినప్పుడు ఇద్దరిని పిలిచి కూర్చుండబెట్టాల్సినటువంటి సిస్టము బాధ్యత మా పైన ఉన్నది. బనకచెర్లకు సంబంధించినటువంటి విషయంలో 2 ముఖ్యమంత్రులను పిలిచాం. మేము జడ్జిమెంట్ ఇవ్వడం కోసం పిలవలే, మేము జడ్జిమెంట్ ఇయ్యం. మేము ఫెసిలిటేటర్ గా 2 మన రాష్ట్రాలు, 2 రాష్ట్రాల మధ్యలో సమస్య ఉంది కాబట్టి పరిష్కారం చేయాలా, చేసుకోవాలన్నాం. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా మాట్లాడుతున్నారు. ఎట్లా మీటింగ్ పెడతారు, వీళ్ళు ఎట్లా పోతారు, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక పాలసీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక పాలసీ. బీఆర్ఎస్ లాగా బీజేపీ ఉండదు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణం కరీంనగర్ రోడ్లో గల పెట్రోల్ బంకులో ద్విచక్ర వాహనంలో పెట్రోల్ పోస్తున్న క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన వాహనదారుడు పెట్రోల్ పోసే పైపును ద్విచక్ర వాహనం పెట్రోల్ ట్యాంకు నుండి వేరు చేశాడు. వెంటనే అక్కడే ఉన్న పెట్రోల్ బంకు సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. బీహార్ పేదల గురించి కాంగ్రెస్ ఆర్జేడీలు ఎప్పుడూ ఆలోచించలేదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. కానీ పేదలు, సామాజికంగా వెనుకబడిన వర్గాల పేరుతో ఆ పార్టీ నేతలు రాజకీయాలు చేశారని దుయ్యబట్టారు. యువతకు ఎన్నో అవకాశాలు కల్పించనున్నట్లు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని
మోతిహారీలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. నయా బీహార్ను తయారు చేద్దాం, మరోసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామంటూ నినదించారు. యువతకు ఉపాధి కల్పించడంపై ఆర్జేడీ ఆలోచన చేయదన్నారు. పేదలకు ఉద్యోగాలిచ్చే ముందు వారి భూములు తీసుకుందని ప్రధాని మోదీ ఆరోపించారు. कांग्रेस और आरजेडी गरीबों, दलितों, पिछड़ों और आदिवासियों के नाम पर राजनीति करते आए हैं, लेकिन बराबरी का अधिकार तो दूर, ये परिवार से बाहर के लोगों को सम्मान तक नहीं देते। इन लोगों का अहंकार आज पूरा बिहार देख रहा है। हमें बिहार को इनकी बुरी नीयत से बचाकर रखना है। नीतीश जी की टीम ने, बीजेपी की टीम ने और पूरे एनडीए ने इतने वर्षों तक यहां मेहनत की है। श्री चंद्रमोहन राय जी जैसे विभूतियों ने हमें मार्गदर्शन दिया है। हमें मिलकर बिहार के विकास के इन प्रयासों को और गति देनी है। हमें मिलकर बिहार के सुनहरे भविष्य की ओर बढ़ना है। हमें संकल्प लेना है, बनाएंगे नया बिहार, फिर एक बार एनडीए सरकार। ఛత్తీస్గఢ్ మద్యం కుంభకోణం మనీ లాండరింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. దుర్గ్ జిల్లా బెలాయిలోని వారి నివాసంలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు కొంతసేపటికి చైతన్యను పీఎంఎల్ఏ చట్టం కింద అదుపులోకి తీసుకున్నారు. చైతన్య బఘేల్ పుట్టినరోజు ఇవాళే కావడం గమనార్హం. సోదాల సమయంలో చైతన్య సహకరించలేదని, అందుకే అరెస్టు చేసినట్లు ఈడీ తెలిపింది. 2019 నుంచి 2022 మధ్య భూపేష్ బఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కుంభకోణం జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులో 2100 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు ఈడీ చెబుతోంది. అక్రమ మద్యం సిండికేట్కు చేరినట్లు వివరించింది. కేసులో భాగంగా ఇప్పటికే 205 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఈ కేసులో మాజీ మంత్రి కవాసి లఖ్మా, మాజీ ఐఏఎస్ అధికారి అనిల్ తుటేజా తదితరులను ఈడీ ఇప్పటికే అరెస్టు చేసింది. తాజా సోదాలను రాజకీయ కుట్రగా మాజీ సీఎం భూపేష్ బఘేల్ అభివర్ణించారు. బడికి వచ్చి మొక్కుబడిగా పాఠాలు చెప్పి నెలాఖరున జీతభత్యాల కోసం ఎదురు చూసే ఈ రోజుల్లో కొందరు ఉపాధ్యాయులు మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆదిలాబాద్ పట్టణం కోలిపుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో మూసివేసే పరిస్థితి వచ్చింది. కానీ అక్కడున్న విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించిన ఆ పాఠశాల ఉపాధ్యాయులు మాత్రం సమస్యను సొంత నిధులతో పరిష్కరించారు. బడికి 5 కిలోమీటర్ల దూరంలోని కేఆర్కే కాలనీలోని పేద పిల్లలు పాఠశాలకు రావడం లేదని గుర్తించి వారి కోసం 3 ఆటోలను అద్దెకు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ కాలనీ నుంచి 46 మంది విద్యార్థులు పాఠశాలకు వస్తున్నారు. 7 ఏళ్ల కిందట 22 మందితో నడిచిన పాఠశాల ఉపాధ్యాయుల కృషితో ఇప్పుడు 100కు చేరింది. ఒక్కో ఆటో ఖర్చుకు ఒక్కొక్కరు నెలకు 3,000 చొప్పున ఏడాదికి 2 నుంచి 2.5 లక్షలు ఆటోలకు అద్దె చెల్లిస్తూ విద్యార్థుల సంఖ్యను పెంచుతూ పేద కుటుంబాలకు అండగా నిలబడుతున్నారు. బడి కోసం వీరు చేస్తున్న కృషిపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేను కేఆర్కే నుంచి ఇక్కడ చదవడానికి వస్తాను. మాకు కొంచెం డబ్బుల ఇబ్బంది అవుతుంది, అందుకోసం సార్ వాళ్ళు పిల్లల కోసం ఆటో పెట్టిండ్రు. సార్ వాళ్ళే ఇస్తారు ఖర్చులు ఆటోకి. డైలీకి ఆటో అయినకి 300 రూపీస్. ఇక్కడ చుట్టుపక్కల స్కూల్ బాగా లేక ఇక్కడ మంచిగా ఉన్నదని ఇక్కడికి వస్తున్నాం సార్. మాకు రోజుకు 300 ఇస్తారు సార్. రాను పొద్దున్న తీసుకురావాలా, సాయంత్రం తీసుకుపోవాలి సార్. పిల్లల తిండి విండి అంతా ఏది టెన్షన్ లేకుండా ఉన్నాయి సార్. మాకు కూడా మా 2 పిల్లగాళ్ళకు నా ఈయన వేసిన సార్. మా ఉపాధ్యాయులము ప్రతి నెలకు 3,000 రూపాయలు చెల్లిస్తూ ఉన్నాం. నెలకు 24-25 రూపాయలు 3 ఆటోలకు చెల్లించడం జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో ప్రభుత్వం కూడా ఇచ్చేటువంటి సహాయ సహకారాలు, మరి మా యొక్క ఉపాధ్యాయులు మరి బడికి చేస్తున్నటువంటి కృషి మేమందరం కూడా మరి ఒక టీమ్గా ఈ బడిని అభివృద్ధి చేయడానికి మేము ముందుకు పోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో పలు చోట్ల అవగాహన సదస్సులు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. ప్లాస్టిక్ కారణంగా వచ్చే నష్టాల గురించి వివరించిన అధికారులు ప్లాస్టిక్ దూరంగా ఉండాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ప్రాథమిక పాఠశాలలో దాతల సహకారంతో 100 స్టీల్ వాటర్ బాటిల్స్ను ఎంఈఓ సలీం షరీఫ్ పంపిణీ చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం తాళగడ్డలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రోటరీ క్లబ్ సహకారంతో విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. ఈనాడు దినపత్రికలో ప్రచురించిన సీసాలో భూతం కథనానికి స్పందించిన యువ రైతు రాజబహదూర్ తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ ప్రాథమిక పాఠశాలలో తన వంతు సహకారంగా పాఠశాల విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిల్ను అందించారు. వేధింపులకు గురిచేసే ఆకతాయిల గురించి భయపడకుండా వెంటనే షీ టీంకు సమాచారం అందించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ప్రతి ఒక్క బాలిక ధైర్యంగా ఆకతాయిల ఆట కట్టించాలన్నారు. బాలికలకు కరాటే శిక్షణ అందించాలనే లక్ష్యంతో జ్వాలా కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా స్థానిక మహాత్మా జ్యోతి బాపులే పాఠశాలలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థినులతో జ్వాల ప్రతిజ్ఞ చేయించిన అనంతరం స్వీయ రక్షణ ఆవశ్యకతను ఎస్పీ వివరించారు. అనంతరం పాఠశాల ఆవరణలో ప్రిన్సిపల్ ఉట్నూరు ఏఎస్పీ కాజల్, డీఎస్పీ జీవన్ రెడ్డిలతో కలిసి మొక్కలు నాటారు.